పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినమంతయు కూడా, పగలంతయు కూడా మీరు మమ్మల్ని కాపాడి మా ప్రయాణాలన్నింటిలో కూడా క్షేమంగా భద్రంగా మమ్మలను తీసుకొని వచ్చారు. మేము ఎక్కడ నడిచినా, ఎక్కడ తిరిగినా, ఏ వాహనంలో ప్రయాణించినా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినం మా పని అంతటిని జయప్రదంగా చేసినందుకు, మేము ఏ పని చేసినా, ఏ మాటలు మాట్లాడినా, ఏ విధంగా తండ్రి మేము నడుచుకోవాల్సి వచ్చిన ప్రతి సమయంలో కూడా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ కాపుదల లేకపోతే మేమేమైపోతాము ప్రభా. నీ యొక్క కృప చేతనే తండ్రి ఈ లోకంలో మేము ఈ విధంగా జీవించగలుగుతూ ఉన్నాం తండ్రి. మా తండ్రి, నీ యొక్క కృప, నీ యొక్క సన్నిధి, నీ యొక్క కాపుదల ఇవన్నీ కూడా మాతో ఉన్నందువల్లనే మేము క్షేమంగా ఉంటున్నాము. ఈ సమయంలో తండ్రి మేము క్షేమంగా ఇంటిలో మరి కుటుంబంతో సహా నేను స్తుతిస్తూ ఉన్నాము. ఈ దినము 128వ కీర్తన 5-6 వచనముల ప్రకారం మీరు ఇస్తున్నటువంటి ఆశీర్వాదమును బట్టి మేము నీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాము. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. ఈ మాటలు గొప్ప ఆశీర్వాదము. మా తండ్రి, మా జీవితాలలో మీరు ఇచ్చిన ఈ గొప్ప ఆశీర్వాదమును బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం. ఆనాడు యాత్రలో వారు యెరూషలేమునకు ప్రయాణమైపోతూ, ఆలయమునకు ప్రయాణమైపోతూ ఈ విధంగా పాడుకుంటూ వెళ్ళారు. అయితే ప్రభా, ఈ దినాన ప్రభా మేము కూడా నాయన నీ బిడ్డలమే, ఇశ్రాయేలీల వలె మీరు మమ్ములను కూడా దీవించారు. ఎందుకంటే మేము నిన్ను అంగీకరించినాం కాబట్టి. మా తండ్రి దేవ, నీ యొక్క సన్నిధి కాంతి మా పైన ఉదయింపజేయమని వేడుకొంచున్నాము. సియోనులో నుండి మరి దేవుని సన్నిధిలో నుంచి, ఆలయంలో నుంచి ఈ యొక్క ఆశీర్వాదం మాకు వస్తుంటుండగా నీకు వందనములు. మా తండ్రి ప్రభా, ఇది దేవుని నుంచే నేరుగా వస్తున్నది మా ప్రభా నాయన. మరి ఆరాధనలో ప్రభా, ఈ ఆరాధన ద్వారా మేము పొందుకుంటున్నటువంటి ఈ వాగ్దానంను బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాము. యెరూషలేమును గురించి ప్రార్థించమని ఈ యాత్ర కీర్తనలలోనే మనము విన్నాం కదా. అవును దేవుని ప్రభా, మేము విన్నాము. ఆ యెరూషలేమును గురించి ఎంతగానో మేము ప్రార్థిస్తున్నాం. అనుదినము ప్రార్థిస్తాం నాయన. యెరూషలేము క్షేమం కొరకు మేము ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, యెరూషలేము సంతోషము సమాధానము కలిగి ఉంటే మాకు కూడా సంతోషము సమాధానం కలిగి ఉంటామని మీరు మాకు ఒక వాగ్దానం ఇస్తున్నారు. కనుక ఎవరైతే యెరూషలేమును ప్రేమిస్తారో వారు వర్ధిల్లుదురు అని చెప్పారు. కాబట్టి తండ్రి ప్రభా, మేము ప్రార్థిస్తున్నాము. తండ్రి, మీరు మమ్మల్ని వర్ధిల్లింపజేస్తున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాము. చక్కటి భద్రత కలిగినటువంటి మేము ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ఇంటి అందున్నా ప్రభా మీరు మమ్మల్ని కాపాడతారని మేము ఎంతగానో నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రభా, అంతేకాదు తండ్రి, మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానమును బట్టి నీకు వందనములు. మీ పిల్లల పిల్లలను నీవు చూస్తావు అని చెప్పినందుకు ప్రభా నీకు వందనములు. ఇది కూడా ఒక గొప్ప వాగ్దానము. అయితే మేము పిల్లల పిల్లలను చూడడం అనేది ఒక మంచి తీరులో చూడాలి. మా పిల్లలందరూ కూడా నీ యందు భయభక్తులు కలిగిన వారిగా, నీతి కలిగినటువంటి వారుగా పెరగాలని మేము ఎంతగానో సంతోషిస్తూ ప్రభా ఈ వాగ్దానమును బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా ప్రభానైనా ఇశ్రాయేలుకు సమాధానమును గాక, అదేవిధంగా మాకు కూడా సమాధానం ఉండును గాక. ఇశ్రాయేల్ దేశం గురించి మేము దినదినము ప్రార్థిస్తున్నాము. అవును ప్రభా, ఈ సమయంలో ఇప్పుడు కూడా ఎన్నో సమస్యలు వారు ఎదుర్కొంటున్నారు. ఎన్నో రకాలుగా వారు ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ తండ్రి, వారు చేస్తున్నటువంటి గొప్ప పోరాటం అన్నది తండ్రి, దాన్ని బట్టి మేము నిన్ను స్తుతిస్తున్నాము ప్రభా. నీ యొక్క కృప వారికి తోడుగా ఉన్నందుకు తండ్రి, ఆ దేశము నీతో కనెక్షన్ కలిగి ప్రభా, ఆ దేశం పట్ల నీకున్న ప్రణాళికను నీవు నెరవేరుస్తూ మరి వారికి ఇస్తున్నటువంటి ప్రతి మేలును బట్టి, ప్రతి కృపను బట్టి, భద్రతను బట్టి, క్షేమమును బట్టి మేము నీకు వేలాది వేలుగా స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మా తండ్రి, మా జీవితాలలో మీరు మాకు ఇచ్చిన ఈ కుటుంబ వాగ్దానం, ఈ 128వ కీర్తన అంతా కూడా కుటుంబ వాగ్దానం అయింటుండగా ఈ 4 రోజులుగా మేము దీనినే ధ్యానించాం తండ్రి. ఈ విధమైనటువంటి గొప్ప వాగ్దానం మాకు ఇచ్చినందుకు మేము నీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ, మేము మాత్రమే కాదు కానీ మేమున్న ప్రదేశంలో, మా సమాజంలో మేము ఎక్కడున్నప్పటికీ కూడా ఇతరులకు కూడా మేము ఆశీర్వాద
ఆహ్లాదకరంగా సమాధానం కలిగించే వారంగా ఉండడానికి మీరు మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ప్రతిదీ కూడా నాయన ఎంతో కాలం వరకు తరతరముల వరకు ప్రభా మీరు మాకు ఇస్తున్న వాగ్దానములను బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవ, నూతన యెరూషలేమును బట్టి కూడా మేము నీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాం. పరలోకపు పట్టణం నాయన, ఆ పట్టణం కూడా మా మధ్యకు వచ్చి నివసించాలని మేము ఎంతగానో స్తుతిస్తూ ఘనపరుస్తూ నేను వేడుకుంటూ నాయన, ఈ సమయంలో ఇలాంటి గొప్ప వాగ్దానం ఇచ్చినందుకు మరొక మారు నేను స్తుతిస్తున్నాము. ఈ రాత్రి సమయంలో ప్రార్థనలలోనికి వెళ్తుండగా మీరు మా ప్రార్థనలు ఆలకించమని వేడుకొంచున్నాము. దయమేడ, మరి ఈ దినమంతా మమ్మల్ని జయప్రదంగా నడిపించిన దేవా నీకు స్తోత్రములు. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మేడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా ప్రతి సమయంలోనూ ప్రతి పనిలోనూ మీరు మాకు తోడైనందుకు వందనములు. మా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించినందుకు వందనములు. మా కుటుంబంలో మీరు ఇచ్చిన సంతోషము సమాధానమును బట్టి నీకు వందనములు. ఏ కుటుంబంలో అయితే సంతోషము సమాధానం లేవో ఆ కుటుంబాలన్నిటి గురించి కూడా ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబంలో కూడా శాంతిని సమాధానమును కుమ్మరించమని, కలతలు లేకుండా మనస్పర్ధలు లేకుండా చేయమని వేడుకొంచున్నాం. వృద్ధులను దీవించండి, వారికి అందరికీ మంచి ఆరోగ్యము నీ కాపుదలను అనుగ్రహించండి. చిన్న బిడ్డలను దీవించండి ప్రభు, వారు కూడా నీ యందు భయభక్తులు కలిగి పెరుగునట్లుగా తండ్రి, మంచి మార్గంలో వారు పెరుగునట్లుగా నైనా ప్రభా వారిని నీ దయ యందును మనుషుల దయ యందును వర్ధిల్ల చేయమని వేడుకొంచున్నాము. మా ప్రభా యవన బిడ్డలను దీవించండి, వారికి చక్కటి చదువును సంస్కారమును ప్రభా నీ యందు భయభక్తులను అనుగ్రహించండి ప్రభా. ఎలాంటి డిస్ట్రాక్షన్స్కి వారు గురి కాకుండా మరి ఉన్నత స్థాయికి వారు చేరగలుగుటకు సహాయం చేయండి. విదేశాలలో చదువుకుంటున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే వీసాల కొరకు ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నంలో సఫలం చేయమని వేడుకొంచున్నాం. ఇది నూతనంగా ఉద్యోగాలు పొందుకున్న వారి కొరకు, మరి వివాహాలు కుదిరిన వారి కొరకు, సంతానం కలిగిన వార్త విని ఆ గర్భఫలము కలిగినదన్న ఆ వార్తను విన్నందుకు ప్రభా అనేక మందిని బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఎంతో కృతజ్ఞత కలిగి జీవించడానికి సహాయం చేయండి. ఎవరైతే ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభా వారికి తప్పకుండా మీరు ఆశగల ప్రాణం తృప్తిపరిచే దేవుడు ప్రభా. సంతానం లేని వారికి సంతానమును, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు, వివాహములు కుదరని వారికి వివాహములు కుదర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అదేవిధంగా తండ్రి, ఎవరైతే కృంగుదలలో ఉన్నారో వారిని లేవనెత్తండి. ఎంతోమంది ప్రభా నిరుద్యోగులుగా ఉంటూ ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు, అప్పులు చేసుకొని బాధపడుతూ ఉన్నారు నాయన. కృప చూపించమని వేడుకొంచున్నాం నాయన. మా ప్రభా ఎవరు కూడా నాయన అలాంటి ఇబ్బందిలో, హృదయంలో ఒక వేదనతో ఉండకూడదు మా ప్రభా. అలాంటి పరిస్థితి లేకుండా ప్రతి ఒక్కరిని కాపాడమని వేడుకొంచున్నాము. ఏ చిన్న పని చేసినా ఆ చిన్న పనిని కూడా మీరు ఆశీర్వదించి అభివృద్ధిలోనికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, మరి న్యాయం పోరాటాలు చేస్తున్నటువంటి వాళ్ళను వారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. న్యాయం జరిగించండి. వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడే దేవుడే అంటున్నారు నాయన. కృప చూపించమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవ, బిజినెస్ చేస్తున్నటువంటి వారందరినీ ఫ్లరిష్ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, మరి జ్ఞానం అనుగ్రహించండి మా దేవ ప్రభా. ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వారిని, ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారిని బట్టి నీ సంధిలో ప్రార్థిస్తున్నాం. వారికి అందరికీ కూడా నాయన త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించి త్వరగా నాయన వారు కోలుకొనలాగున, ఎలాంటి ఇబ్బందులు పడకుండా నాయన తీవ్రమైన అనారోగ్యం పాలు కాకుండా కాపాడం తండ్రి. తీవ్రంగా అనారోగ్యంతో ఉంటూ క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. వారిని అందరినీ క్షేమంగా ప్రభా మంచి స్వస్థతనిచ్చి కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా. తండ్రి, నీ కృపచేతనే నేను ఇదంతా నీవు జరిగించగలవు. నీ తప్ప ఎవరు లేరు మా ప్రభా, మాకు నీవే దిక్కు. మా తండ్రి, నిన్నే ప్రార్థిస్తున్నాము. డాక్టర్లను, నర్సులను, ఇతర సిబ్బందిని దీవించి వారికి అందరికీ మంచి జ్ఞానం అనుగ్రహించండి, ఓపికను సహనం అనుగ్రహించండి తండ్రి. మా ప్రభా నాయన, వారి పనిని మీరు జాగ్రత్తగా చేయించలాగున సహాయం చేయండి. మా తండ్రి, సైనికులను, ఇతర సిబ్బందిని, రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి అనేక మంది ప్రభా రాత్రులు మేల్కొని పనులు చేస్తున్నారు. వాళ్ళని మీరు అప్రమత్తతతో ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి క్షేమంగా వారిని వారి గమ్యస్థానం చేర్చండి నాయన. మా తండ్రి, రక్షణ లేక ఎంతమంది ఉన్నారో ప్రభా, రక్షణ లేని వారికి అందరికీ రక్షణ అనుగ్రహించండి మా ప్రభా నాయన. మా పిల్లల గురించి, మా పిల్లల పిల్లల గురించి, మా తండ్రి దేవ, ఇంకా బంధువుల గురించి, స్నేహితుల గురించి, అందరి కొరకు, అందరి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ రహస్య రాకడ దగ్గరలో ఉన్నది ప్రభా నాయన. మేము సిద్ధపడి ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభా నాయన,
ఒంటరి తల్లులను, ఒంటరి మహిళలను, అనాథలుగా ఉన్న వృద్ధులను, చిన్నారులను జ్ఞాపకం చేసుకోనండి. వారికి కూడా మీరు సహాయం అనుగ్రహించండి. ఎంతమంది శ్రమలు అనుభవిస్తున్నారో, దుఃఖిస్తున్నారో, బాధపడుతున్నారో ప్రభా, అనారోగ్యంతో, వేదనతో హాస్పిటల్స్‌కి వెళ్ళలేక ఎంతమంది నాయనా దీనావస్థలో ఉన్నారు. వారందరిని కూడా కనికరించి నాయన వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా తండ్రి, ఈ సమయంలో నాయన ఎవరైతే నిద్ర పట్టని స్థితిలో ఉన్నారో వారందరిని గురించి ప్రార్థన చేస్తున్నాం. వారికి మరి మీరే నెమ్మదిని అనుగ్రహించండి. వారి హృదయంలో ఉన్న వేదన భారం అంతా తీసివేయండి ప్రభా. సంపూర్ణమైన సమాధానంతో వారిని నింపండి. వారి హృదయంలో కోపము, ద్వేషము, క్షమాపణ లేని గుణం ఉన్నట్లయితే దాన్ని తీసివేసిన సమాధానంతో నింపండి. మా తండ్రి దేవా, మరి నీ యొక్క కృపను వారిపైన కుమ్మరించి నాయన నెమ్మదితో నీ వాక్యంని ధ్యానించుకుంటూ నిద్రించలాగున సహాయం చేయండి. మంచి నిద్రను, రెస్టును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ఇంకా ఎంతమంది మా ప్రార్థనలు కోరుతున్నారో, ఈ ప్రార్థనలలో ఎంతమంది ఏకీభవిస్తున్నారో, ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో మాకు తెలియదు, కానీ మీరైతే సమస్తం ఎరిగిన దేవుడు నాయన కృప చూపించమని వేడుకొంచున్నాం. మా తండ్రి దేవా, మమ్మల్ని అందరినీ కూడా నీ కాపుదల్లో ఇంతవరకు నడిపించిన దేవుడవు. మరి ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన అనేకమైన వాగ్దానాలను బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. మా తండ్రి, రాత్రి ఏ ప్రాబ్లం రాకుండా నాయన, ఏ తెగులు మీ గుడారం సమీపించదు, ఏ భయములు మీకు కలగవు అని మీరు చెప్పినందుకు నీకు వందనములు. నీ దూతల కాపుదల మాకున్నందుకు వందనములు. మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను నీ చేతికి అప్పగించుకుంటున్నాం. మా పైన నీ రక్తపు కంచె ఉంచండి దేవా. మాకు ఎలాంటి దుష్ట స్వప్నాలు కానీ, దొంగ భయాలు కానీ, విషపురుగు కాటుల వల్ల భయం కానీ లేకుండా కాపాడి క్షేమంగా నడిపించి మరి క్షేమంగా ఉదయకాలంన సజీవంగా ఆరోగ్యంగా లేచి నేను స్తుతించి కృపను దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్.